30వ కీర్తన 1, 2, 3 వచనాలు మనం ఒకసారి ధ్యానించుకుందాం. యెహోవా నా శత్రువులను నా విజయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనకు 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏమిటంటే, నన్ను ఉద్ధరించి ఉన్నావు, నన్ను స్వస్థపరిచితివి, నన్ను బ్రతికించితివి. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళడం ద్వారా ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ప్రయోజనము ఉంది. దేవుని దగ్గరికి వెళ్ళకపోతేనే ప్రయోజనము ఉండదు. దేవుని దగ్గరికి వెళ్తే అన్ని ప్రయోజనాలే. దేవుని దగ్గరికి వెళ్ళడం ద్వారా ఏమైనా ప్రయోజనం ఉందా అంటే, ఆయన నిన్ను ఉద్ధరించే దేవుడుగా ఉన్నాడు, నిన్ను స్వస్థత పరిచే దేవుడుగా ఉన్నాడు, నిన్ను బ్రతికించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. చూద్దాం. అక్కడే 41వ కీర్తన 41వ కీర్తన 12వ వచనం. 41వ కీర్తన. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. దావీదు యథార్థతను బట్టి దేవుడు ఉద్ధరిస్తున్నాడట. ఉద్ధరించడం మనం ఈ ప్రపంచంలో, మనం ఈ సమాజంలో ఉద్ధరించు అనే మాట ఎన్నో రకాలుగా వింటూ ఉంటాం. ఉద్ధరించడం అంటే నేను నిన్ను ఉద్ధరిస్తా అంటే కాపాడుతా, నీ కష్టాల నుంచి నేను నీకు విముక్తిని దయచేస్తా. ఈ లోకంలో కష్టాల నుంచి విముక్తులు చేసేవారు ఎవ్వరు కూడా లేరు. కేవలం మన కష్టాల నుంచి విముక్తి చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో మనం వింటూనే ఉంటాం, నేను నిన్ను ఉద్ధరిస్తాను అని. చూడండి, ఒక కుటుంబం ఉంటుంది, కుటుంబం భార్య భర్తలు ఉంటారు. భార్య భర్తతో నేను ఉద్ధరిస్తాను అని, లేదు భర్త భార్యతో అంటుంటాడు నేను నిన్ను ఉద్ధరిస్తాను అని. పిల్లలు ముసలి వయసు వచ్చిన తర్వాత నేను నిన్ను ఉద్ధరిస్తానులే, నువ్వేం భయపడద్దు అని అనేవాళ్ళు కొంతమంది అయితే, నేను ఏమి ఉద్ధరించను అనేవాళ్ళు కొంతమంది. ఉద్ధరిస్తాను అలాగే ఉద్ధరించను అనే మాట ఏదో ఒక విధంగా వింటూనే ఉంటాం. ఒక మనిషిని ఇంకొక మనిషిని ఉద్ధరించడం అనేది అది కేవలం తాత్కాలికం మాత్రమే, అది కొద్ది సమయం వరకు మాత్రమే. అంటే ఈ వ్యక్తిని ఉద్ధరిస్తున్నాడంటే అది కొంత సమయం మాత్రమే, కొద్దిసేపు మాత్రమే, అది తాత్కాలికమే. ఒకవేళ ఈ లోకంలో ఉన్నంత వరకు అతన్ని ఉద్ధరించాడంటే అది గొప్పది. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఉద్ధరిస్తున్నాడంటే అది జీవితకాలం ఉద్ధరిస్తున్నాడంటే అది గొప్పే. కానీ ఈనాటి కాలంలో ఎవరు కూడా అలాగా ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ఉద్ధరించడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉద్ధరించే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ లోకంలో మనల్ని ఎవరు ఉద్ధరించకపోయినా నేను నిన్ను ఉద్ధరిస్తాను, ఆయన సన్నిధిని నిత్యము నిలవ పెడతాను. ఆయనను ఉద్ధరించాడు కాబట్టి ఆయన సన్నిధిని నిత్యము మనల్ని ఇక్కడ నిలవబెడుతున్నాడు. ఆయన మనందరినీ కూడా ఉద్ధరించాడు కాబట్టి మనం పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు అంటే ఇన్ని సంవత్సరాలు మనం ఉద్ధరించాడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం నిత్యము నిలబడగలుగుతున్నాం. ఆయన సన్నిధిలో మనం నిత్యము ఆరాధించగలుగుతున్నాం. ఆయన సన్నిధిలో నిత్యము మనం ఆయన స్తుతించగలుగుతున్నాం. హల్లెలూయా. ఆయన ఉద్ధరించలేకపోతే మనకి ఎక్కడా కూడా ఉద్ధరణ దొరకదు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను ఉద్ధరిస్తా జీవితకాలము, ఎంత కష్టమైనా నేను ఉద్ధరిస్తాను, నా దగ్గరికి రా అంటే అది కొద్ది కాలం వరకే. మహా అంటే 1 నెల, 2 నెలలు, 3 నెలలు, అంతకు మించి ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ఉద్ధరించలేడు. ఎంతని పోషించగలడు ఆ వ్యక్తి, ఎంతని ఆ వ్యక్తి ఖర్చు పెట్టగలడు, ఏ
కూడా జీవితకాలం మంది పోషిస్తాడన్న గ్యారెంటీ లేదు. కానీ దేవుడి దగ్గరికి వెళితే జీవిత కాలం అంతా, ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత కూడా యుగ యుగములు తరములు కూడా ఆయన ఉద్ధరించే దేవుడు. హల్లెలూయా. అలాగే 59వ కీర్తన 59వ కీర్తన 1వ వచనం. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దావీదును చంపడానికి సౌలు వారి ఇంటి వారు వచ్చినప్పుడు దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి తప్పింపు, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. ఎన్ని సంవత్సరాలలో, ఎన్ని నెలల్లో మనకి శత్రువులు లేరా అంటే ఎక్కడో చోట ఉండనే ఉంటారు. మనకి ఈ లోకంలో శత్రువులు లేరా అని ఉన్నారు. మనకి ఈ లోకంలో శత్రువులు అనేక మంది, ఎంతమంది శత్రువులు ఉంటారో. అయితే నా శత్రువుల చేతిలో నుండి తప్పింపుము. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన శత్రువుల చేతిలో నుండి తప్పిస్తారట. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి శత్రువుల చేతిలో నుండి మనం తప్పించకపోయినా ఈ ప్రపంచంలో, ఈ భూలోకంలో ఉన్నటువంటి మరి అమితమైన అపవాది, మనకి ఒక ఎనిమిది శత్రువు ఉన్నాడు అనంటే అది కేవలము సాతాను మాత్రమే. ఆ శత్రువుల చేతిలో నుండి నిన్ను తప్పిస్తాను. అయితే నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. ఈ లోకంలో మనల్ని చూసి ఎంతమందో పురుగుంటుంటారు కదండి. ఎంతమందో మీదికి మాటలు, సూటిపోటి మాటలు, ఎగతాళి చేసే మాటలు, బాధ పెట్టేటువంటి మాటలు. ఈ మాటల చేత ఎన్నిసార్లు ఏడ్చుంటామో, ఆ గొడవల చేత ఎన్నిసార్లు బాధపడతాము, ఎన్ని కన్నీళ్ళు కాల్చి ఉంటామో. పలానా వారు నా గురించి ఇలా అంటున్నారు, పలానా వ్యక్తి నా గురించి నాకు అనుకుంటున్నాడు, పలానా వ్యక్తి నా మీద ఈ విధంగా నిందలు వేస్తున్నాడు, ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నాడు. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆయన మన శత్రువుల చేతిలో నుండి ఆయన తప్పించేవాడిగా ఉన్నాడు. మన మీద ఎంత మంది పడినా కూడా వారందరి చేతులకు మనల్ని చిక్కించుకోకుండా దేవుడు ఉద్ధరించే దేవుడుగా ఉన్నాడు. అది చూడండి, 10,000 మంది పడినను, మరి 1000 మంది పడినను, 10,000 మంది కూలినను ఏ అపాయము మీ దగ్గరకు రాదు. ఏ అపాయం, ఎంత 10,000 మంది కూలిపోయినా, 1000 మంది నీ మీద పడినా అపాయం మాత్రం నీ దగ్గరకు రాదు. నేను నిన్ను ఉద్ధరిస్తాను అని ఆయన మన శత్రువుల చేతులను తప్పించి, ఆయన మనందరినీ కూడా వారి చేతులలో పడుకోకుండా, చిక్కుకోకుండా లేపేటువంటి వాడిగా ఉన్నాడు, ఉద్ధరించేవాడిగా ఉన్నాడు. అలాగే 145వ కీర్తన 145వ కీర్తన 14వ వచనం. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ లోకంలో మనం ఎన్నిసార్లు పడిపోయి ఉంటామని, ఈ లోకంలో మనం ఎన్నిసార్లు పడిపోయి ఉంటాము, ఎన్నిసార్లు పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు క్రింద పడుతూనే ఉంటారు, లేస్తూనే ఉంటారు. వాళ్ళు పడిపోతున్నారే వారు పట్టుకోవడానికి వీళ్ళు, ఎందుకంటే వారి నైజము అది. చిన్నపిల్లలు పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. అంటారు కదా, లోకంలో పడంది ఏది కూడా రాదు అని పడిపోతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. మనము కూడా క్రీస్తు బిడ్డలుగా, దేవుడు ఎరిగినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో ఎన్నిసార్లు పడిపోయినా కూడా దేవుడు లేవనెత్తేవాడిగా ఉన్నాడు. ఆయన లేవనెత్తుతున్నాడు కదా అని లోకంలో ఇష్టం వచ్చినట్టుగా పడిపోతే దేవుడు ఒప్పుకోడు. మనం ఎన్నిసార్లు లోకంలో పడిపోయినా, ఎంత కృంగిపోయినా నీ చెయ్యి ఆయన మరి విడిచిపెట్టుకోకుండా లేవనెత్తిన సందర్భాలు ఎన్ని మార్లు ఆయన చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు. ఎన్నిసార్లు పడిపోయి ఉంటామో కదా, ఎన్నిసార్లు సాతాను ఉచ్చులో పడిపోయి ఉంటామో, ఎన్నిసార్లు మనసులో ఉచ్చులో పడిపోయి ఉంటామో, అయినా కూడా దేవుడు లేవనెత్తుతున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు మనందరినీ కూడా పడిపోకుండా
కాపాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కృంగిపోయిన వారినందరినీ కూడా ఆయన లేవనెత్తేవాడు, పడిపోయిన వారినందరినీ కూడా ఆయన ఉద్ధరించేవాడు. ఆయన ఎవరిని కూడా లెక్క చేయడు తప్పు చేస్తే. అలాగే ఆయనకు ఇష్టమైనటువంటిగా బిడ్డలుగా ఉంటే ఆయన ఆ విధంగా ఉన్నా కూడా ఏ విధంగా కూడా ఆయన దేవుడెత్తే దేవుడిగా ఉన్నాడు. అది పడిపోయిన వారిని అందరినీ కూడా ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని అందరినీ కూడా దేవుడెత్తేవాడు. ఎన్నిసార్లు మనం కృంగిపోతూ ఉంటాం మనసులో మాటను బట్టి, ఎన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం మనసులు మాటలు పట్టించి, ఆ మనసులు పెట్టే హింసలు పట్టించి, వాటిని అన్నిటిని కూడా ఎదుర్కొని దేవుడు మనందరినీ కూడా పైకి అలాగా లేవనెత్తుతారట. హల్లెలూయా. ఈ లోకంలో మనం పడిపోతున్నామేమో, ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామేమో, ఆయన నిన్ను లేవనెత్తేవాడిగా ఉన్నాడు. అయితే నన్ను ఆయన లేవనెత్తుతాడు కదా, నేను ఎన్నిసార్లు పడిపోయినా ఇంకా మరి ప్రమాదం లేదు, ఎన్నిసార్లు నేను పడిపోవచ్చు, ఆయన నన్ను లేవనెత్తుతూనే ఉంటాడు, నన్ను ఉద్ధరిస్తూనే ఉంటాడు అని ఇష్టం వచ్చినట్టుగా పడిపోవడానికి వీలు లేదు. కష్టాల ఊపిలో నుంచి ఆయన నిన్ను పైకి లేవనెత్తి వాడు, కష్టాల ఊపిలో నుంచి నిన్ను ఉద్ధరించి వాడు. కష్టాలు ఉన్నప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు నా కష్టం ఇది అని వారితో సెలవిచ్చినప్పుడు నేను నిన్ను ఉద్ధరిస్తానులే అనే మాట ఎప్పుడైనా విన్నామంటే మన తోటి వారితో, ఎప్పుడైనా మనం కష్టం వచ్చినప్పుడు తోటి వారితో చెప్పుకున్నప్పుడు నువ్వేం బాధపడుతున్నా నేను ఉన్నానులే, నేను ఉద్ధరిస్తానులే అనే మాట మన తోటి వారి నుంచి ఎప్పుడైనా విన్నామా? మనసు నోటి వెంట నుంచి ఆ విధమైన మాటలు రావు. ఎందుకంటే మనుషులందరూ కూడా స్వార్థప్రియులే, మనుషులందరూ కూడా స్వార్థప్రియులే కాబట్టి ఎవరి స్వార్థం వారు చూసుకుంటారు. కాబట్టి ఎవరు కూడా నేను పలానా వారిని ఆదరిస్తాను, పలానా వారిని నేను కష్టాన్ని చూస్తాను, పలానా వారి బాధను నేను చూస్తాను, పలానా వారి తల్లిని నేను దురుస్తాను, పలానా వారిని నేను ఉద్ధరిస్తాను అనే మాట ఏ మనసు నోటి వెంట నుంచి రావు. ఎంత సన్నిహితంగా ఉన్నా, ఎంత రక్త సంబంధికులైనా, తల్లిదండ్రులైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లల నోటి నుంచి అయినా ఈ మాటలు రావు. ఒకవేళ వచ్చాయి అంటే అది కేవలము తాత్కాలికమే. అది పడిపోయే వారిని అందరినీ కూడా లేవనెత్తేవాడు, పడిపోయిన వారిని అందరినీ కూడా ఆయన ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని అందరినీ కూడా లేవనెత్తేవాడు. ఈరోజు నువ్వు ఈ లోకంలో పడిపోతున్నాయో, ఈ లోకంలో నీకు మనసుల వలన నేను పడిపోతున్నాను, ఈ మనసుల వలన నేను ఏమి దేవుల్లో ఎదగలేను అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ పడిపోయిన వారిని దేవుడు లేవనెత్తేవాడు, పడిపోయిన వారిని దేవుడు ఉద్ధరించేవాడు. మరి ఈ లోకంలో ఎవరు ఉద్ధరించలేకపోయినా, మనల్ని ఎవరు కూడా లేవనెత్తకపోయినా దేవుడు మాత్రం మనల్ని ఉద్ధరించేవాడిగా ఉన్నాడు, లేవనెత్తేవాడిగా ఉన్నాడు. ఆయన ఉద్ధరించుచున్నావు అనే మాట మనము చూసుకున్నాం. అయితే 3 ప్రాముఖ్యమైన విషయాల్లో, ఒకటి ఉద్ధరించడము, 2 స్వస్థతపరచడము, 3వదిగా ప్రకటించడము. ఇప్పుడు ఆయన మనల్ని స్వస్థపరిచేవాడిగా ఉన్నాడా లేదా చూద్దాం. ఆయన మనల్ని స్వస్థతపరిచేవాడిగా ఉన్నాడా లేదా? ఇంతవరకు ఉద్ధరణ గురించి మాట్లాడుకున్నాం కదా, అలాగే స్వస్థత పరిచే దేవుడుగా ఉన్నాడా లేదా చూసుకున్నాం. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగగొట్టబడెను, మన సమాధానమైన శిక్షను అతని మీద పడెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దావీదు కీర్తనకారుడు, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థత పరిచితివి అని మరి ప్రార్థన చేస్తున్నప్పుడు చూడండి, ఇలా చదువుకున్న 53వ అధ్యాయం 5వ వచనంలో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొంది
స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఒకటి ఆయన ఉద్ధరిస్తారట, రెండవదిగా స్వస్థత పరుస్తారట. ఏ విధంగా స్వస్థత పరుస్తాడు అంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకందరికీ కూడా స్వస్థత కలుగుచున్నది, శీఘ్రంగా స్వస్థత కలుగుచున్నది. ఆయన తన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఇక్కడ ఏమనుంది? మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను. అంటే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడట. ఆయన అతిక్రమ క్రియలను బట్టి కాదు అక్కడ ఉన్నది, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడినప్పుడు, మన పాపముల నిమిత్తము ఆయన నలగగొట్టబడినప్పుడు, మన దోషముల నిమిత్తము ఆయన నలగగొట్టినప్పుడు మనకు స్వస్థత కలుగుతుందా లేదా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటుంది? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన నన్ను నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా బ్రతికించెను. హల్లెలూయా. మన పాపములన్నిటినీ అపరాధములన్నిటినీ కూడా ఇప్పుడు ఎవరి మీద వేసుకున్నాడు? ఆయన మీద వేసుకున్నాడు. మన అతిక్రమ క్రియలన్నిటినీ, మన దోషములన్నిటినీ, మన పాపములన్నిటినీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన పొందిన గాయాల చేత మనకందరికీ ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుందంట. ఆయన పొందిన గాయాల ద్వారా ఆయన గాయపరచబడ్డాడు. అంటే ఇప్పుడు ఆయన స్వస్థత లేదు. ఇప్పుడు ఆయన దగ్గర గాయం పొందుకున్నాడు, రక్తం గారుతుంది, ఇవంతా ఆయన ఒక దీన స్థితిలో ఉండిపోయాడు. ఇప్పుడు ఆయన ప్రస్తుత సమయంలో ఏ విధంగా అంటే ఆయన దగ్గర స్వస్థత లేదు. కానీ ఆయన పొందుకున్నట్టు ఆ గాయాల ద్వారా మనకందరికి కూడా స్వస్థత కలుగుతుందట. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు ఒక వ్యక్తి గాయపరచబడ్డాడు, అతనికి ఎంతగా రక్తం కారుతుంది. నువ్వు గాయపరచబడ్డావు, నువ్వు రక్తం కారుతుంది, నీ రక్తం ద్వారా నాకు ప్రయోజనము, నీ గాయం ద్వారా నాకు ప్రయోజనము అని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి ఊరుకుంటాడా అండి? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు గాయపరచబడ్డావు, నీ రక్తం అంతా కారుతుంది, ఆ రక్తం వల్ల నాకు ప్రయోజనం ఉంది, ఆ గాయాల వల్ల నాకు లాభం ఉంది, నువ్వు ఏ ట్రీట్మెంట్ తీసుకోవద్దు అని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఊరుకుంటాడా? హల్లెలూయా. ఊరుకుంటాడా? లాగి పెట్టి కొడతాడు. నేను గాయపరిచి నేను బాధపడతా ఉంటే, నేను రక్తం కాల్చి నేను బాధపడతా ఉంటే నీకు ప్రయోజనమా, నీకు లాభమా? కానీ యేసు క్రీస్తు ప్రభుల వారు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నేను పొందుకున్నటువంటి గాయాల చేత, నేను పొందుకున్నటువంటి ఆ శ్రమల చేత, నేను పొందుకున్నటువంటి ఆ బాధ చేత మీరందరూ కూడా స్వస్థత పొందేది. ఇప్పుడు ఆయనకి స్వస్థత లేదు. ఎందుకంటే గాయాలే ఒంటి నిండా రక్తం కారుతుంది. ఆయన స్వస్థత పరచుకుని ఎంతసేపు అండి? 8 సెకండ్ మాత్రమే. కానీ ఆయన తనకు స్వస్థత నాకు వద్దు అని అనుకొని ఆ స్వస్థత అంతా కూడా మానవాళికి చేశాడు. ఆయన పొందుకున్నటువంటి గాయాల చేత, ఆయన పొందుకున్నటువంటి ఆ గాయాల చేత, ఆ బాధ చేత మనందరికీ కూడా స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. అందుకే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ లోకంలో వారు పొందుకున్నటువంటి దెబ్బల చేత మనకి ఎక్కడ కూడా లాభం ఉండదు. కానీ యేసు క్రీస్తు ఆ భగవంతుడైన దేవుడు పొందుకున్న గాయాల ద్వారా మనకందరికీ కూడా లాభమే. ఇప్పుడు దేవుని దగ్గరికి రావడం ద్వారా ఆయన ఉద్ధరిస్తాడట, దేవునిస్తాడట, అలాగే ఆయన మనకు స్వస్థత కలుగజేస్తాడట. చూడండి, 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. హల్లెలూయా. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు. హల్లెలూయా.
ఇప్పుడు మనందరి పాపముల నిమిత్తం ఆయన మరణించాడు. ఎందుకోసం అంటే మన పాపముల విషయమై ఆయన మరణించి మన అందరినీ కూడా నీతిమంతులుగా చేయడానికి, ఆ నీతిమంతులుగా మనము జీవించాలని, ఆ నీతిమంతులుగా మనం ఈ లోకంలో ఉండాలని ఆయన తన్ను తానే నలగొట్టుకున్నాడు. తను తాను నలగొట్టడానికి ఆయనకి ఎంతో ఇష్టమైంది. ఆయన నలగొట్టుకోవడము, ఆయన గాయపరచుకోవడము ఆయనకి ఎంతో ఇష్టమైందట. ఈరోజు నీ కోసం నా కోసం ఈ లోకంలో ఎవరైనా గాయపరచుకుంటారా? ఈ లోకంలో మన కోసం కొన్ని మన భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు నా కోసము గాయపరచుకో, నా కోసము కత్తితో మరి కోసుకొని రక్తం కాల్చు అని మన భర్త దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటాడు? ఆయన గాయపరచుకుంటాడు లేదో కానీ మనల్ని గాయపరచడం మాత్రం ఖాయం. అలాగే మన భార్య దగ్గరికి వెళ్ళి అంటే నీ భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు నా కోసం గాయపరచబడు, నువ్వు నా కోసం రక్తం కాల్చంటే గాయపరచుకుంటుందా? భర్తని గాయపరుస్తుంది కానీ భార్య మాత్రము గాయపరచుకోబడు. ప్రేమించుకునేటప్పుడు మరి ఆ ప్రేమికులు మాట్లాడుకుంటూ ఉంటారు ఏమంటే, నీకోసం నేను ప్రాణమైనా ఇస్తా, నువ్వు నన్ను ప్రేమిస్తే నీకోసం నేను ప్రాణమైనా ఇస్తా, నేను ఎంతైనా చేస్తా. ప్రేమ గుడ్డిది అన్నట్టుగా ప్రేమించుకునేటప్పుడు ఆ ఆకర్షణకు లోబడి నేను నీకోసం ప్రాణం ఇచ్చేస్తా, నీకోసం ఏం చేయాలో చెప్పు, మరి కొండ మీద నుంచి దూకమంటావా, కత్తితో కోసుకోమంటావా, తల నరుక్కోమంటావా, హృదయాన్ని తీసివేయమంటావా అని ప్రేమికులు అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆ ప్రేమ తాత్కాలికమే. ఒకవేళ నిజంగా నా కోసం ప్రాణం ఇచ్చేయంటే నీ ప్రేమ వద్దు ఏమొద్దని వెళ్ళిపోతాడు. ఆ ప్రేమ తాత్కాలికమైన ప్రేమ. కానీ దేవుడు చూపించేటువంటి ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అందుకే శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ కొరకు గాయపరుచుకున్నాను, నేను ప్రేమిస్తున్నాను అంటే నీ కొరకు నలగొట్టబడ్డాను, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు చేసినటువంటి పాపల నిమిత్తమై, నువ్వు చేసినటువంటి దోషముల నిమిత్తమై, నువ్వు చేసినటువంటి అపరాధముల నిమిత్తమై నేను మరణించాను. ఎందుకు అంటే నువ్వు నీతిమంతురాలుగా జీవించాలి, నువ్వు నీతిమంతునిగా జీవించాలని, అటువంటి పొందినటువంటి నేను పొందుకున్న దెబ్బల చేత నీకెప్పుడు కూడా స్వస్థత ఉండాలని. హల్లెలూయా. ప్రార్థనలు మరి మందిరానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు వస్తాయి. అయితే ఎవరికైనా రోగం వచ్చినప్పుడు వారికి వచ్చినటువంటి ఆ రోగాన్ని బట్టి మరి సేవకుడితో ప్రార్థన చేయించుకుంటే ఆ ప్రార్థనకి మరి దేవుడు ఆలకించి స్వస్థత వచ్చింది. స్వస్థత వచ్చిన తర్వాత దేవుడు ఆ మరి స్వస్థత పరిచిన దానికి కృతజ్ఞతగా మనం ఉండలేకపోతే మళ్ళీ తిరిగి అదే మరి వచ్చే ప్రమాదం కూడా ఉంది. అయితే మనం చేసినటువంటి పాపముల నిమిత్తము, మనం చేసినటువంటి అపరాధముల నిమిత్తము మనకు స్వస్థత కలుగుతున్నది. ఒకవేళ దేవుని సేవకుడు ప్రార్థించడం ద్వారా మరి ఆ ప్రార్థనకు మరి జవాబిచ్చి ఆ ప్రార్థనకు సమాధానం ఆయన వాళ్ళని స్వస్థత పరిచాడు. ఎందుకు స్వస్థత పరిచాడంటే నీ కోసము ప్రాణం పెట్టాడు కాబట్టి, నీ పాపమును ఆయన మోసాడు కాబట్టి, నీ అపరాధములు ఆయన మోసాడు కాబట్టి ఆయన ద్వారా పొందుకున్నటువంటి ఆ స్వస్థతకు మనము కృతజ్ఞత భావము కలిగి ఉండాలట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో అలాగ పొందుకున్నటువంటి స్వస్థతకు కృతజ్ఞత భావం కలిగిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఎవరైనా చెప్పగలరా? పొందుకున్నటువంటి స్వస్థతకు, పొందుకున్నటువంటి ఆ రోగానికి కలిగినటువంటి ఆ స్వస్థతకు కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఒకరు ఉన్నారు. కుష్ఠరోగి. రెండవ రాజుల గ్రంథము 2వ రాజుల కుష్ఠరోగి కట్టే. అయితే అది లూకాసు సువార్తలో ఉంది. అయితే పాత నిబంధనలో అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు రాకముందు యెహోవా కాలంలో మరి స్వస్థత పొందుకున్నాడు. ఆ స్వస్థతకి కృతజ్ఞతగా ఉన్నాడు. అయితే దేవుడు అయిన యెహోవా ఉన్నటువంటి కాలంలో మొట్టమొదటిగా స్వస్థత పొందుకున్న వ్యక్తి ఈ వ్యక్తి. ఆ రోగం నుంచి స్వస్థత పొందుకున్నాడు. ఆ రోగం నుంచి స్వస్థత పొందుకున్న తర్వాత దేవుని సొంత రక్షకుడు
రక్షకుడిగా అంగీకరించి కృతజ్ఞత భావం కలిగి జీవించాడు. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం అక్కడ చూసినట్లయితే అక్కడ మనకి నయమాను కనిపిస్తాడు. ఈ నయమాను ఎవరంటే సిరియా రాజు సేనాధిపతి. అంటే సిరియా రాజు దగ్గర ఈయన ఒక సేనాధిపతిగా పనిచేస్తూ ఉండేవాడు. ఈ వ్యక్తికి కుష్ఠరోగం రావడం ద్వారా అనేక మంది వైద్యుల చేత, అనేక మంది డాక్టర్ల చేత ఎంతగానో చూపించుకున్నాడు. ఎంతగానో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్నో ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఎంతగానో వైద్యం పొందుకున్నాడు. అయినప్పటికీ తనకు ఆ రోగానికి స్వస్థత లేదు. ఆ రోగానికి ఏ విధమైన ట్రీట్మెంట్ తనకి అందలేదు. ఎంతమంది డాక్టర్లు చూపించుకున్నా, ఎంతమంది ఆ వైద్యుల దగ్గరికి వెళ్ళినా, నాటు మందించే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఈ రోగం ఎక్కడా కూడా నయం కాలేదంట. ఈ నయమాను ఎంతగానో బాధపడుతుండేవాడు నాకు ఉన్నటువంటి ఆ కుష్ఠ రోగాన్ని బట్టి. హల్లెలూయా. ఆ కుష్ఠ రోగాన్ని బట్టి నయమాను ఎంతగానో బాధపడుతుండేవాడు. అయితే తన ఇంట్లో పనిచేసేటువంటి ఆ చిన్నది, అంటే ఒక చిన్న పిల్ల, తన ఇంట్లో పనిచేసేటువంటి ఒక చిన్న అమ్మాయి ఆ వ్యక్తి ఉన్నటువంటి ఆ భార్య వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా యజమానుడు ఎంతగానో బాధపడుతున్నాడు, ఆ బాధను నేను చూస్తున్నా, పలానా చోటుకి వెళ్తే అయ్యగారికి బాగవుతుంది అని ఒక చిన్న అమ్మాయి వాళ్ళ భార్యకి ఆ మాట సెలవిస్తే ఆ భార్య తీసుకొని వెళ్ళి తన భర్త అయిన నయమానుకు ఆ విషయం చెప్తే నయమాను పలానా చోటుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దైవజనుని, అంటే ఎలీసా ప్రవక్తని అక్కడ కలిసినప్పుడు ఆ ప్రవక్త అంటాడు, నువ్వు పలానా నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునుగు, నీ రోగానికి స్వస్థత కలుగుతుంది అని ఆ మాట సెలవించినప్పుడు మరి ఆ సంఘటన అంతా కూడా చాలా సింపుల్ గా చెప్పేస్తున్నా. ఆ పలానా చోట మన ఎలీసా ప్రవక్త గారు ఆ మాట సెలవించినప్పుడు ఆ మాట తీసుకొని పలానా ఆ నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నదిలో అలాగా మునుగుతూ తేలుతూ ఉన్నాడు, మునుగుతూ లేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే 7వసారి మునిగి లేచాడో ఆ వెంటనే అతనికి స్వస్థత శీఘ్రముగా లభించింది. చిన్న పిల్లల వల్లే తన దేహం అంతా మారిపోయిందట. హల్లెలూయా. నయమానుకు ఉన్నటువంటి ఆ కుష్ఠరోగం ఎప్పుడైతే ఆ నదిలో నుంచి 7వ మారు మునిగి లేచాడో ఆ వెంటనే అతనికి స్వస్థత లభించింది. వెంటనే పొందుకున్నాడు. చిన్న పిల్లల వల్లే తన దేహం అంతా కూడా ఎక్కడెక్కడైతే గాయపరచబడింది, ఎక్కడెక్కడైతే ఆ కురుపులు మరి ఆ పుళ్ళు ఉన్నాయి, ఆ కురుపులు అన్నీ కూడా లేకుండా చిన్న పిల్లల దేహం వల్ల అతని శరీరము మారిపోయిందట. అయితే ఎప్పుడైతే తను పొందుకున్నటువంటి ఆ స్వస్థతకి, నేను స్వస్థత పొందుకున్నా, నా రోగం బాగైంది అని కృతజ్ఞతా భావం కలిగి ఉన్నాడు. ఎందుకంటే కృతజ్ఞతా భావం కలిగి తనకున్న దాంతో తనకున్నటువంటి ఆ సమస్యలో కొంత తీసుకొని ఎలీసా ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళి మరి సమర్పించుకోవడానికి వెళ్ళాడు. అయితే ఆయన దాన్ని స్వీకరించలేదు. కానీ స్వస్థత పొందుకున్న దానికి నయమాను కృతజ్ఞతా భావం కలిగి జీవించాడు. తనకున్న దాంతో సమస్తంలో, తనకు కలిగిన సమస్తంలో కొంతైనా నేను దేవుడికి ఇవ్వాలి, దేవుడిని యెహోవాకు నేను సమర్పించుకోవాలి అని తనకున్న దాంతో కొంత సమర్పించుకోవడానికి వెళ్ళాడు. హల్లెలూయా. అయితే పాత నిబంధన గ్రంథంలో యెహోవా కాలంలో కుష్ఠరోగం కలిగినటువంటి నయమాను స్వస్థత పొందుకున్నాడు. అంటే పాత నిబంధన కాలంలో, అది కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమికి రాకమునకు మొట్టమొదటిగా కుష్ఠరోగం ద్వారా స్వస్థత పొందుకున్నటువంటి వ్యక్తి నయమాను. హల్లెలూయా. అయితే కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో మందికి స్వస్థత ఇచ్చాడు, ఎంతో మందికి దయ్యాలు పట్టిన వారికి విడుదల ఇచ్చాడు, ఎంతో మంది బంధకాల నుంచి మరి విముక్తి కలుగజేశాడు. వారు కూడా పొందుకున్నటువంటి స్వస్థతకి కృతజ్ఞత కలిగి జీవించాలి. ఇలాగా ఆయన ఉన్నన్ని రోజులు, అంటే ఈ భూమి మీద ఆయన పరిచర్య మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఆయన చనిపోయేంత వరకు కూడా అందరికీ కూడా స్వస్థత లభించింది.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి లూకాసు సువార్తలో కూడా మనం చూస్తున్నాం 10 మంది కుష్ఠరోగులు ఉంటే వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి మరి మోకరించి మా రోగాన్ని బాగు చేయనప్పుడు వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. అయితే వారిలో 9 మంది స్వస్థత పొందుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాడట. హల్లెలూయా. ఎందుకు చెల్లించాలి అంటే ఆయన మన కోసం, మన పాపము కోసం, మన అపరాధం కోసం ఆయన చనిపోయాడు. ఆయన పొందుకున్నటువంటి ఆయన చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఎందుకంటే ఆయన పొందుకున్న గాయాల చేత స్వస్థత కలుగుతుంది. ఆ స్వస్థత పొందుకున్నాక కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎందుకు అనంటే ఆయన చూపించిన ఆ ప్రేమకు బట్టి. ఎందుకంటే ఆయన పొందుకున్న గాయాల చేతనే మన స్వస్థత పొందుకుంటున్నాం. ఆయన గాయాలు పొందుకోలేకపోయింటే మనకు స్వస్థత వచ్చేది కాదు. ఆయన రక్తాన్ని కాల్చకపోయింటే మనకు స్వస్థత వచ్చేది కాదు. ఆయన తన పొందుకున్నటువంటి ఆ దెబ్బల చేత, తనకున్నటువంటి ఆ శరీరం మీద ఉన్నటువంటి ఆ గాయాల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించినప్పుడు ఇంకా ఆయన మరణించాడా లేడా అని ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వెళ్ళి సిలువలో ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి అప్పటికే ఆయన మరణించాడు. అంటే ఆయన ఈ లోకపరంగా మానవుడిగా ఆయన మరణించాడు. మరణించిన తరువాత ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి ఇతను నిజంగా మరణించాడో లేదో అని ఒక అనుమానముతో ఒక పళ్ళెం తీసుకొని ఆయన ప్రక్కలో ఒక పోటు పొడిచాడట. ఎప్పుడైతే ఆ పళ్ళెముతో యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రక్కలో ఆ పోటును పొడిచారో, ఆ పోటును పొడిచిన తర్వాత ఆ రక్తం అంతా నీళ్ళలాగా బయటకు వచ్చేస్తుంది. అప్పటికే ఆయన ప్రాణాలు విడిచాడు. ఈ లోక పరంగా ఆయన మానవుడు ప్రాణాలు విడిచాడు. విడిచిన తర్వాత కూడా ఆయన ప్రక్కలో బల్లె పోటు పొడిచిన తర్వాత ఆ రక్తము నీళ్ళలాగా కారుతూ ఉంటే ఏ వ్యక్తి అయితే బల్లె పోటుతో పొడిచాడో ఆ వ్యక్తి కంటిలోని ఈ నీటి అంటే ఈ రక్తపు చుక్క, ఈ రక్తపు నీరు ఏ వ్యక్తి అయితే బల్లె పోటుతో పొడిచాడో ఆ వ్యక్తి కంటిలో నేరుగా వెళ్ళిపోయిందట. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఆ వెంటనే అతను అక్కడే మోకరించి దేవుని సొంత రక్షణగా అంగీకరించాడట. నిజముగా ఈయన యూదుల రాజు అని. ఎందుకు అనంటే ఆ ప్రక్కలో బల్లె పోటు పెడిచినటువంటి వ్యక్తికి ఒక కన్ను మాత్రమే పనిచేస్తుంది. అంటే ఒక కన్ను మాత్రం ఏమీ కూడా పనిచేయదు. ఒక కన్ను మాత్రమే చూడగలదు, ఇంకొక కన్ను చూడలేదు. ఎప్పుడైతే ఆ రక్తపు నీరు ఆ కంటిలోకి వెళ్ళిన వెంటనే అతను ఆ సిలువలో వేయడాన్ని బట్టి ఆ యేసును చూస్తున్నాడట. హల్లెలూయా. ఆ యేసును చూస్తున్నాడట. అప్పుడు ఇతనికి ఆ స్వస్థత కలిగినప్పుడు ఎప్పుడైతే ఆ కన్ను కనిపించినప్పుడు వెంటనే మోకరించి సొంత రక్షకుడిగా, అంటే దేవుడు మరణించిన తరువాత కూడా ఆ రక్తములో కూడా స్వస్థత కలుగుచున్నది. ఆయన నిలువెల్లా స్వస్థతే. ఆయన పాదాలు ముట్టుకున్న స్వస్థతే, ఆయన వేలు ముట్టుకున్న స్వస్థతే, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నా కూడా స్వస్థతే. రక్తస్రావం కలిగిన స్త్రీ కేవలం చెంగు మాత్రమే, ఆయన వేసుకున్నటువంటి వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకొని స్వస్థత పొందుకున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 10వ వచనం. 4వ అధ్యాయము 10వ వచనం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీరు స్వస్థత పొంది మీ ఎదుట
నిలుచుచున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఏమంటారంటే, మీరు అందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సిలువ వేసిన దాన్ని బట్టి, మృతులలోని దేవుడు లేచిన దాన్ని బట్టి, ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి వీడు స్వస్థత పొందుకున్నాడు. ఆ సిలువ వేసిన దాన్ని బట్టి, దేవుడు మృతులలో లేచిన దాన్ని బట్టి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మనమందరం కూడా స్వస్థత పొందుకున్నామా లేదా? మనకి ఎక్కడ స్వస్థత రాలేదండి, మాకు ఒక రోజు కూడా స్వస్థత రాలేదండి, దేవుని మందిరానికి రావడం ద్వారా, మేము దేవుని దగ్గరికి వెళ్ళడం ద్వారా మాకు ఎప్పుడు కూడా స్వస్థత కలగలేదండి అని అనేవారు ఎవరైనా ఉన్నారా? ఆయన నామమున ఆయన దగ్గరికి రావడం ద్వారా మనకి స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. దేవుని దగ్గరికి రావడం ద్వారా ఆయన పడిపోయిన వారిని అందరినీ కూడా లేవనెత్తుతాడట, పడిపోయిన వారిని అందరినీ కూడా ఉద్ధరిస్తాడట. అలాగే దేవుని దగ్గరికి రావడం ద్వారా ఆయన పొందుకున్నటువంటి దెబ్బల చేత మనకందరికీ కూడా ఆయన స్వస్థత కలగజేస్తున్నాడట. ఎందుకు అంటే ఆయన వేసుకున్నటువంటి, అంటే ఆ సిలువ వేసిన దాన్ని బట్టి, ఆ మృతులలో నుండి దేవుడు లేచిన దాన్ని బట్టి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మనకందరికీ కూడా శీఘ్రముగా స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. దేవుని దగ్గరికి రావడం ద్వారా ఆయన పొందుకున్న దెబ్బల చేత మనకందరికీ కూడా స్వస్థత కలుగుచున్నది. అందుకే నీవు నన్ను స్వస్థత పరిస్థితివి, యెహోవా నా దేవా నీవు నన్ను స్వస్థత పరిస్థితివి. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని దగ్గరికి రావడం ద్వారా ఆయన మనల్ని ఉద్ధరిస్తారట, అలాగే ఆయన మనల్ని స్వస్థత పరుస్తారట. మూడవదిగా మరి ఏముందంటే, 30వ కీర్తనలో 3వ వచనంలో, 30వ కీర్తన 3వ వచనంలో, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. హల్లెలూయా. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. పాతాళములో నుండి నా ప్రాణము లేపితివి. చీకటిల భూమిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి, అలాంటి పాతాళం నుండి దేవుడు వాళ్ళందరినీ కూడా లేవనెత్తాడు. అయితే ఆ గోతిలోనికి దిగకోకుండా ఆయన మన నిత్యము బ్రతికిస్తున్నాడట. గోతిలోనికి, పాపమనే గోతిలోనికి, నాశనకరమైన గోతిలోనికి దిగకోకుండా దేవుడు మనందరినీ కూడా బ్రతికిస్తున్నాడట. అందుకే 2024 సంవత్సరం అంతా బ్రతికించాడు. 2020 సంవత్సరంలో మొదటి నెలంతా కూడా దేవుడు బ్రతికించాడు. బ్రతికించి ఈనాటికి కూడా బ్రతికించి దేవుడు మనందరినీ కూడా సజీవ దిక్కులో నిలిపాడు. హల్లెలూయా. చూడండి, ఎవరిని యాక్సిడెంట్ అయినప్పుడు, లేదంటే రోగం వచ్చినప్పుడు, భయంకరమైన రోగం, మరణకరమైన రోగం వచ్చినప్పుడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంకా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఇక వేరే ఛాన్స్ ఏం లేదన్నప్పుడు డాక్టర్ని ఏమంటామంటే ప్రతిమలాడుకుంటాం. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు డాక్టర్ గారు, బ్రతికించు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు బ్రతికించు, ఈ రోగాన్ని తీసివేయి, ఈ మరణం నుంచి నన్ను తప్పించు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నేను బ్రతకాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మా వాళ్ళు బ్రతకాలి అనే మాట మనము వింటూ ఉంటాం. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అంటాము, దేవుడు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత ఖర్చు అయినా బ్రతికించు, ఎంత ఖర్చు అయినా బ్రతికించు అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పటికీ కూడా ఆ ఉన్నటువంటి ఆ క్రిటికల్ పొజిషన్ బట్టి వాళ్ళు బ్రతుకుతారో బ్రతకరు అనేది డాక్టర్లకు కూడా తెలియదు. ఒక డాక్టర్ కూడా అంటాడు, నేను చేయగలిగితే నేను చేస్తాను, ఆ తర్వాత అంతా దేవుని దయ, మీ వాళ్ళు బ్రతకడము లేదు నువ్వు బ్రతకడము అది నా చేతిలో లేదు, కేవలం బ్రతికించడము ఆ దేవుని చేతిలో ఉంది. అందుకే నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించిదివి. ఎన్ని మార్లు ప్రయాణం చేసినా, ఎన్నిసార్లు మనము మరి నడుచుకుంటూ వెళ్ళినా, బైక్లలో వెళ్ళినా, బస్సులలో వెళ్ళినా, ప్రయాణం చేస్తున్న ప్రతిసారి దేవుడు బ్రతికిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ప్రయాణం చేస్తున్న ప్రతిసారి కూడా దేవుడు బ్రతికిస్తూనే ఉన్నాడు. మనము ఎన్ని
ఎన్నిసార్లు మనం చూస్తూనే ఉంటాం, మనం వింటూనే ఉంటాం. ఎంతో మంది ఫలానా వారి మీద పడి మరి ఫలానా దారిలో వెళ్తూ ఉండగా ఇలాగ అయింది, లేదు ఫలానా వారు ఆ రోగంతో మరణించారు అని ఏదో ఒక విధంగా మనం ఏదో ఒక విధంగా ఆ మాటలు వింటూనే ఉంటాం. కానీ అలాంటి వారి జాబితాలోకి మనము వెళ్ళలేదు అంటే ఆయన మనందరినీ కూడా బ్రతికించాడు. ఎలాగ బ్రతికించాడు? ఇందాక చదువు మరి ఇందాక చెప్పినట్టుగా ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అపరాధముల చేతిలో పాపముల చేతిలో చచ్చిన వారమై ఉండగా ఆయన ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా బ్రతికించెను. మనమందరం ఇప్పుడు ఎవరి ద్వారా బ్రతుకుతున్నామంటే ఆయన కుమారుడైన తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి చేత మనము బ్రతుకుతున్నామట. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయంలో ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయంలో ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడైంది మనము మా అపరాధముల చేత చచ్చిన వారైనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించెను. హల్లెలూయా. ఆయన తన మహా ప్రేమ చేత మరి పాపముల చేత అపరాధముల చేత ఆయన చనిపోయి మరి క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అయితే తన మహా ప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన తన మహా ప్రేమ చేత మనందరినీ కూడా బ్రతికిస్తున్నాడట, మనందరినీ కూడా పోషిస్తున్నాడట. హల్లెలూయా. చూడండి, 119వ కీర్తన 119వ కీర్తన 93వ వచనం. 119వ కీర్తన 93వ వచనం. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరువను. హల్లెలూయా. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నీ వాక్యము బ్రతికించెను, బాధలను నెమ్మదించెను. యేసుక్రీస్తు ప్రభుల వారు సాతాను చేత శోధింపబడినప్పుడు అంటాడు, మనుషులు నోటి మరి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు, ప్రతి మాట వలన బ్రతుకుతాడు. అది ఇక్కడ నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి. మనుషులు ఆహారం చేతనే కాదు బ్రతికేది, ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతికిస్తారంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన దేవుడు మరి మానవుడు బ్రతుకుతాడట. ఆహారం తినకపోయినా దేవుడి నోటి నుంచి వచ్చే మాట వలన బ్రతుకుతాడంటే అది ఎంతవరకు సాధ్యము? దేవుడు తలుచుకుంటే ఏదైనా కూడా సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ లోకంలో మనము ఎంతో బ్రతుకుతూనే ఉంటాం, ఆహారం తినడం ద్వారా బ్రతుకుతూ ఉంటాం, ఆయా పండ్లు తినడం ద్వారా కాయలు తినడం వల్ల బ్రతుకుతూ ఉంటాం. కానీ ఆ రొట్టె వలన ఆ ఆహారం వలన మాత్రమే కాదు కానీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారట. ఎంత ఆహారం తీసుకున్నా దేవుడి మాటలు మన మనస్సును మన హృదయాన్ని మన చెవిలో వినపడకపోతే మనము బ్రతకలేము. ఆయన నోటి నుంచి ఏ మాట అయినా అది మనల్ని బ్రతికిస్తుందట. అందుకే నీ ఉపదేశం వలన నేను బ్రతికి తిని, ఆయన ఉపదేశించి ఆ ఉపదేశం వలన మానవుడు బ్రతుకుతాడట. మనము తినే ఆహారము కొంచెం సేపు వరకు అంటే కొన్ని గంటల్లో ఆహారము అరిగిపోతుంది.